యువకులందరినీ కూడా ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు. గోడల మీద అంతా రాపించాడు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళా రాబోతున్నాడు. ఈరోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ వేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతాం. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట. తిరిగి మళ్ళా మోసం చేస్తా ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తా ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ వేసి చూపించడం జరిగింది. మనకు వచ్చే ఆదాయం కంటే 2 రెట్లు ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బులు కావాలి. 2 లక్షల కోట్లు మనకు అవసరమైతే అది 4 లక్షల కోట్లు అవసరం అవుతాయి. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈ డబ్బులు? ఇదంతా కూడా అబద్ధాలు చెప్పేదానికి సెన్సార్ ఏమీ లేదు కాబట్టి నోటికి ఏదో వస్తే అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మనం ఆలోచన చేయాలా. గతంలో ఏ విధంగా మేము వెళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు 2014 నుంచి 19 దాకా, మరి 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనల్ని అందరినీ కూడా ఆదుకున్నారు. రైతులు కానీ రైతు భరోసా కింద రైతులకు సంవత్సరం 2 దఫాలు డబ్బులు ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మన గ్రామాలలో రైతులు పెట్టే పంటకు కూడా గిట్టుబాటు ధర కోసం 2,000 కోట్లు ధరల స్థిరీకరణ పెట్టి వారు పండించే పంటకు కూడా అధికారులు అలాంటి పంట చేస్తే మీ భూమిలో బాగా పంట వస్తుందని చెప్పే పరిస్థితి ఈరోజు మన గ్రామాలలో నెలకొంది. మన పరిపాలనంతా కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఎక్కడ కూడా పోకుండా ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు పోయి ఇబ్బందులు పడకుండా మన గ్రామంలోనే గ్రామ సచివాలయంలో ఉన్న కార్యదర్శులే అన్ని కార్యక్రమాలు కూడా చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో దొక్కి తీరా ఈ రోజు మళ్ళా ఎన్నికల ముందు ఆయన గ్యారంటీ కింద గ్యారంటీలు 5 గ్యారంటీలు అని చెప్పి ఇస్తా ఉన్నాడు. ఇదంతా కూడా బూటకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎంచేతంటే వారు అమలు చేస్తే మన బడ్జెట్ మనకు ఆదాయం మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలకు కాకుండా ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ 2.5 లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు. ఇవంతా కూడా అమలు చేసేది కాదని కూడా మీకు మనవి చేస్తున్నాను. రేపు మళ్ళా అందరూ వస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ మన ఇంటి ముందుకు వస్తారు. వచ్చినప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చి అయా మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నారు, తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడిని గెలిపించాలా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను కోరుతా ఉన్నాను, మీరు ఆలోచన చేయండి. ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరుస్తాడా లేదా అనేది, గతంలో నెరవేర్చలేదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వైద్యం కోసం ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్ తరహాలో ఒక పెద్ద హాస్పిటల్ ఇవన్నీ నిర్మించేదే కాకుండా దాదాపు 3,200 పైచీలకు జబ్బులకంతా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తా ఉన్నారు. 25 లక్షల దాకా ఒక వ్యక్తికి జబ్బు నయమయ్యేదానికి ఖర్చు చేయడానికి 1000 రూపాయల పైన 25 లక్షల దాకా ఖర్చు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ 53,000 పైచీలకు ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన విద్యార్థులు చదువుల కోసం వస్తే ఓటు లేని పిల్లలకంతా కూడా పథకాలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ వారి భోజనం కూడా గోరుముద్ద పేరుతో ఆయనే
ఫలానా సోమవారం ఈ భోజనం పెట్టాలా, మంగళవారం ఈ భోజనం పెట్టాలా అని వారం పొడుగున ఆయనే మెనూ తయారు చేసి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి తయారు చేసి మన బిడ్డలకు మంచి చదువు నేర్పియాలని ఇస్తా ఉన్నాడంటే మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దానికి అవకాశం కల్పించాడు. పేద పిల్లలందరూ కూడా గతంలో కార్పొరేట్ స్కూల్లో పోయి చదివే పరిస్థితి లేనప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉంటేనే సులభంగా ఉంటుంది. అంచేతే ఇంగ్లీష్ మీడియం ఇచ్చేదే కాకుండా వారికి ట్యాబ్లు ఇవ్వడం కానీ, వారికి గుడ్డలు డ్రెస్ మెటీరియల్ ఇవ్వడం కానీ, బుక్కులు ఇవ్వడం కానీ అన్ని కూడా వారే చూసి పిల్లలందరూ కూడా రేపు భవిష్యత్తులో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటారు. ఆ కుటుంబంలో తల్లిదండ్రికి వీళ్ళు సేవ చేసే పరిస్థితి వస్తుంది. మంచి ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ తప్పకుండా ఈ చదువు వల్ల వీళ్ళందరూ కూడా మన కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని. మీ కొడుకు ఏం చదివాడు? ఇంగ్లీష్ మీడియంలో కాదా అని అడుగుతాను. ఇంకా పెద్ద నాయకుడు వెంకయ్య నాయుడు మన రాష్ట్రానికి ఉపరాష్ట్రపతిగా, మన దేశానికి ఉపరాష్ట్రపతిగా మన రాష్ట్రం నుంచి వారు పోయి పనిచేసి అక్కడ ఆయన కూడా అంటాడు మా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, పిల్లలంతా కూడా తెలుగు మర్చిపోతారు అని. అంటే మీ పిల్లలు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అని అడుగుతున్నాను. ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా అవకాశం కల్పించి కార్పొరేట్ తరాల్లో స్కూళ్ళన్నింటినీ కూడా నాడు నేడు కింద తీర్చిదిద్ది ఈరోజు చదివించే పరిస్థితి కల్పించిన విషయాన్ని కూడా ప్రతి తల్లి కూడా గుర్తు పెట్టుకోవాలా, ప్రతి తండ్రి కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల మేనిఫెస్టో వస్తుంది. మన ఎన్నికల్లో మనం చేసేటివన్నీ చెప్తాం. కొత్తగా ఏదైనా తీసుకొస్తే అమలు చేసేదానికి వీలైన తెస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని చంద్రబాబు నాయుడు మాదిరి ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తాను, ప్రతి రైతుకు ఇంటికి ఒక బెంజ్ కారు ఇస్తాను, మరి ప్రతి యువకుడికి ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఎంతమంది యువకులు ఉంటే అంతమందికి కూడా అని చెప్పే పరిస్థితి ఉంటాయని కూడా మీకు మనవి చేస్తాను. ఇవన్నీ నమ్మద్దండి. ఇవన్నీ అమలు చేసేదానికి వీలైతుందా కాదా అని ఆలోచన చేయండి. మీరే కాకుండా మీ పక్కింటి వారితోనో ఇంకొక మీ పక్క ఊర్లో వాళ్ళతోనో మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చెప్తారో మీకు తెలుస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నేను మేలు చేస్తుంటే నన్ను ఆదుకోండి, ఆదరించండి, మీరే నా తరఫున ప్రచారం మరి ఆయన మంచి చేశాడు కాబట్టి ధైర్యంగా మనల్ని అడిగే పరిస్థితి ఉంది. మా కార్యకర్తలు కూడా ఈ రోజు, మా నాయకులు కూడా ఈ రోజు ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగేదానికి ధైర్యంగా అడగచ్చు. అదే పరిస్థితి అక్కడ లేదు. తెలుగుదేశం పార్టీ వారు పోతే ఏం చేస్తారు మాకు అని అడిగే పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి మహిళ కూడా అడిగే పరిస్థితి ఉంది, ప్రతి రైతు కూడా అడిగే పరిస్థితి ఉంది, ప్రతి యువకుడు కూడా అడిగే పరిస్థితి ఉందని కూడా మీకు మనవి చేస్తున్నాను.